हरि ओं श्रीगुरुभ्यो नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने वामे भूमिसुता पुरश्च हनुमान् पश्चात् सुमित्रासुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोः वायव्याधिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवराट्तारासुतो जाम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलं श्रीरामं भजे श्यामलं श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचनः श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसं రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. మనం క్రితంసారి కలిసినప్పుడు ఈ చిత్త మాహత్యం అనేటువంటి ఒక సర్గ చూస్తున్నాం. అందులో అసలు ఈ చిత్తం అంటే ఏమిటి? బుద్ధి అంటే ఏంటి? అహంకారం అంటే ఏమిటి? మనస్సు అంటే ఏమిటి? ఇలా ఒకే పదార్థాన్ని మనం పలు పార్శ్వాలలో చూస్తూ, ఆ పార్శ్వంలో చూసినప్పుడు ఉన్నటువంటి దాని యొక్క గుణగణాలకి సంబంధించి దానికి ఆ పేరు ఎందుకొచ్చింది? ఇలాంటివన్నీ కూడా మనం చూసాం. అంటే ఆత్మ పదార్థమే అయినప్పుడు కూడా అన్నింటికి ఒకటే పదార్థం అయినప్పుడు, ఆ ఆత్మ పదార్థానికి ఎందుకు ఇన్నిగా ఇన్నింటిని పిలవాలి? మనస్సు అని ఎందుకు పిలవాలి? లేకపోతే అహంకారం అనేది ఎందుకు పిలవాలి? లేకపోతే ఆహ్, ఆహ్, బుద్ధి అనేది ఇలా. అయితే ఇవాళ రాముల వారు వశిష్ఠ మహర్షిని ఒక ప్రశ్న వేసినప్పుడు, ఆ ప్రశ్న వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటి? ఆ అర్థంలో మనం చూడాల్సినటువంటి విషయం ఏంటి? అలానే ఇవాళ మనం కొంత విచిత్రంగా అనిపించేటువంటి ఒక కథ చూస్తాం. బాలకాఖ్యాయిక అంటే బాలక ఆఖ్యాయిక అని ఒక కథ చూస్తాం. ఆ కథ కొంచెం మనకి విచిత్రంగా అనిపిస్తుంది. అయితే ఆ కథ వెనకాల అర్థం ఏమిటి? అది గూడా మనం ఇవాళ చూడబోతున్నాం. అయితే ఇవాళ మనం ఆహ్, రాముల వారు అడిగేటువంటి ఒక ప్రశ్న నుంచి మొదలుపెట్టుకొని ప్రారంభించుకుందాం. రాముల వారు ఏమడుగుతున్నారంటే, "స్వామి, ఓ మునీంద్ర, అసలు ఈ మనస్సు ఏ విషయాన్నైనా ఎట్లు నిశ్చయిస్తుంది?" ఎందుకంటే ఒకవేళ ఈ మనస్సు ఎలా నిశ్చయిస్తే వస్తువు మనకి అలానే అవుతుంది కదా! ఎందుకంటే ఇప్పుడు యద్భావం తద్భవతి అంటాం గదా మనం. ఎలా అయితే మనం భావిస్తామో, మనకి ఆ ఎదుటి వస్తువు అలా కనిపిస్తుంది. లేకపోతే అలా అవుతుంది. యద్భావం తద్భవతి. అంటే ఏమిటి? ఓకే. ఈ రాముల వారు ఏమంటున్నారంటే, మనోయం నిశ్చయం యాతి తత్తద్భవతి నాన్యథా తేన కాల్పనికో నాస్తి బంధః కథమిహ ప్రభో. ఓ స్వామి, ఈ మనస్సు ఎట్లు నిశ్చయించునో అట్లే అగును గాని మరొక విధముగా కాదు కదా! అట్లైనా మనఃకల్పితమనేది కల్పనయే కదా! మరి ఇక దానికి బంధం అనేది ఎచ్చట? కల్పనకి బంధం ఏమిటి? బంధమోక్షాలని అంటాం గదా! ఆ బంధమోక్షాలలో ఈ బంధం ఏమిటి? మనస్సుకి బంధం ఏమిటి? ఇది కల్పించుకున్నదే గదా! కేవలం కల్పన అంటే కేవలం ఊహ. ఆ ఊహలో ఇంక బంధం ఏమిటి నాకు? అని అడుగుతుంటే వశిష్ఠ మహర్షి చెప్తున్నారు. రామా, మిథ్యా కాల్పనీకి వేయం మూర్ఖాణం బంధకల్పన మిథ్యైవాభ్యుదితా తేషాం ఇతర మోక్షకల్పన. రామా, స్వప్న పదార్థాలు జాగ్రత్తదశయందు ఎట్లు మిథ్య అగునో అట్లే బంధమును గూర్చిన అజ్ఞానుల కల్పనయు మిథ్యయే. అలానే జ్ఞానుల దృష్టియందు మోక్షం కూడా మోక్ష కల్పనయు మిథ్యయే అగును. మిథ్యేవాభ్యుదితా తేషాం ఇతరా మోక్ష కల్పన. మోక్ష అనేది కూడా కల్పనే. మోక్షం అనేది కూడా ఒక కల్పన. బంధం అనేది నువ్వు ఎలా
కల్పనగా భావించుకుంటున్నావో, ఎలా అయితే భావిస్తున్నావో మోక్షం కూడా ఓ మహామతి, ఏవం అజ్ఞానకాదేవ బంధ బంధమోక్ష దృశో స్మృతే వస్తుతస్తు న బంధోస్తి నా మోక్షోస్తి మహామతే. ఓ రామ, ఓ మహామతి, ఈ విధంగా బంధ మోక్ష కల్పన అనేది, అంటే బంధము మోక్షము అనే ఈ కల్పన తుచ్చము అయినటువంటి అనిర్వచనీయమైనటువంటి అజ్ఞానం వలననే కలుగుతుంది. ఈ బంధమోక్షాలు రెండూ కూడా సత్యములు అనుట స్మృతి విరుద్ధం. వేదాలలో కూడా చెప్పింది ఇదే. నా ముముక్షుర్నవై ముక్త ఇత్యేషా పరమార్థత. అంటే యథార్థంగా ముముక్షువు గాని ముక్తుడు గాని లేడు. ఎందుకంటే పరమార్థంలో బంధ మోక్షాలు అనేవి లేవు. ఇట్లు ఈ రకంగా ఈ శబ్దార్థ దృష్టిలన్నింటి యొక్క అత్యంత అసంభవం సిద్ధించుచున్నది అనును. ఆత్మ సర్వదా సత్యము అసంగమును అగుట చేతను బంధముక్తులు అసలు ఎక్కడున్నారు? సదా బంధరహితుడయ్యుండు వానిని బద్ధుడు అనుట కల్పనయేగును. ఎందుకంటే బంధం అనేదే ముముక్షం, బంధం అనేదే కల్పన అయినప్పుడు, ఇక దానికి బద్ధుడు అనటం కూడా కల్పనే కదా. యథార్థంగా మోక్షమునది లేదు. నిత్యాసంభవ బంధస్య బద్ధోస్మీతి కుకల్పన యస్య కాల్పనికస్తస్య మోక్షో మిథ్య న తత్వతః. ఎవరికి కూడా మోక్షం అనేది కూడా ఒక మిథ్యయే. మురళి, ఒకసారి నువ్వు అడిగావు మోక్షం ఎలా అదే కల్పన అవుతుంది, మోక్షం ఎలా ఇదవుతుంది అని. ఎందుకంటే బంధం అనేది కూడా పరమార్థం దృష్టిలో, జీవుడి దృష్టిలో బంధం ఉండొచ్చు, జీవుడి దృష్టిలో మోక్షం ఉండొచ్చు, జీవుడి దృష్టిలో వరకే. అహం అనేటువంటిది అప్పుడు మనకి ఒకసారి అనుకున్నాం, హం అనే మాట సమిష్టిగా ఉన్నటువంటి, పూర్ణంగా ఉన్నటువంటి ఒక వస్తువు అయితే, అహం అనేటువంటిది పైగా హం అనే దానికి అవధులు లేనిది అని అర్థం వస్తుంది. పూర్ణమైనది, అవధులు లేనిది, అనంతమైనది, కాలం అనేటువంటిది కాలానికి అందనటువంటిది హం అనేటువంటిది. అహం అనేటప్పటికి వచ్చేటప్పటికి దానికంటూ ఒక పరిమితి ఉన్నది. దానికి ఎప్పుడైతే నేను అనే ఆలోచన కలిగిందో, ఆ నేను అనే ఆలోచన కలిగిన దగ్గర నుంచి దానికంటూ ఒక పరిమితి ఏర్పడింది. ఆ పరిమితిలో ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇప్పుడు నేను అనే ఆలోచన ఎప్పుడైతే నాకు కలిగిందో అక్కడ నుంచి నాకు ఇది నాకు సంబంధించింది, ఇది నాది, ఇది నేను, లేకపోతే ఇవన్నీ కూడా నాకు సంతోషాన్ని కలిగించేవి, ఇవన్నీ కూడా నాకు ఇది కల్పించేవి, దుఃఖాన్ని కలిగించేవి, ఇవన్నీ నాకు బాధని కలిగించేవి, ఇవన్నీ ఇలా ఒక పరిమితిలో ఆలోచిస్తున్నాను నేను. ఎప్పుడైతే ఆ పరిమితి దాటి అహం కాస్త హం అయిందో అక్కడ నాకు అవధులు లేనటువంటిది, కాలానికి కూడా అందనటువంటిది అయినటువంటి ఆ ఆత్మతత్వంలోకి వెళ్ళి విచారణ చేస్తానో అక్కడ నాకు బంధము లేదు, మోక్షము లేదు. అని తర్వాత బంధమోక్షాది సమ్మోహో నా ప్రాజ్ఞాస్యాస్తి కశ్చన సమ్మోహ బంధమోక్షాది యజ్ఞస్యైవాస్తి రాఘవ. యజ్ఞస్యైవాస్తి రాఘవ. రామ, బంధమోక్షాలు గూర్చినటువంటి వ్యామోహము తత్వవేత్తలకి ఏమీను లేదు. ఆ బంధమోక్ష కల్పన అజ్ఞానికి మాత్రమే అగును. ఆదౌ అని చెప్పి ఇక్కడ ఇప్పుడు ఒక కథ చెప్తున్నారు. దీన్ని బాలకాఖ్యాయిక అంటారు. ముందు ఒకసారి కథ విందాం. ఆ కథ తర్వాత మనం ఆ కథ మనకి ఏం చెప్తుందో విందాం.
అసలు అంటే ఈ కథ వెనకాల భావం ఏంటి? కథ కొంచెం విచిత్రంగా ఉంటుంది. దీన్ని బాలకాఖ్యాయికా వర్ణనం అంటారు. ఇది ఉత్పత్తి ప్రకరణంలో 101వ సర్గ. ఈ బాలకాఖ్యాయికలో ఏంటి అంటే, వశిష్ఠ మహర్షి రాముల వారితో అంటున్నాడు "నీకు రామా పరమాత్మ నుండి మాయావేష్టితమైనటువంటి ఆ పరమాత్మ నుండి ప్రప్రథమన్న మనస్సు, ఆ తర్వాత బంధమోక్షాల కల్పన, ఆ పిదప జగన్నిర్మాణము మొదలైన వాటి యొక్క స్థితి క్రమముగా బాలకాఖ్యానము వలె రూఢిని పొందినవి" అనంటే రాముల వారు అసలు ఏంటి ఆ బాలకాఖ్యానం అని అడుగుతారు రాముల వారు. దానికి వశిష్ఠ మహర్షి చెప్పేటువంటి సమాధానం. అనగనగనగా ఒక చిన్న పిల్లవాడు. వాడు నిద్రపోకుండా నాకు కథ జెప్పు, కథ జెప్పు అని తన దాదిని అడుగుతూ ఉంటాడు. ఆ దాది పిల్లవాడికి ప్రతిరోజు గూడా రాత్రిపూట మంచి మంచి కథలు చెప్పి నిద్రపుచ్చుతూ ఉంటుంది. ఒక రోజున ఈ పిల్లవాడు నాకు కథ చెప్పకపోతే నేను పడుకోను అది ఇది అని అంటే, సరే పిల్లవాడికి ఆ దాది ఒక కథ చెప్తుంది. ఏంటి ఆ కథ అంటే, నాన్న పిల్లవాడు పిల్లవాడిని సంబోధిస్తూ, నాన్న ఒకానొక శూన్య నగరంలో సౌందర్యవంతులు, ధార్మికులు, వీరులు అయినటువంటి ముగ్గురు రాజకుమారులున్నారు. ఓకే. ఆకాశంలో జలమయ నక్షత్రాలలాగా వారిలో ఇద్దరసలు జన్మించటమే లేదు. వాళ్ళు పుట్టనే లేదు. మరొకడు తల్లి గర్భంలో ఇంకా ప్రవేశింపనే లేదు. కానీ ముగ్గురున్నారు. శూన్య నగరంలో ముగ్గురు ఉన్నారు. అయితే వాళ్ళు ఇద్దరు పుట్టనే లేదు. ఒకడికి తల్లి గర్భంలో గూడా లేడు. తర్వాత ఈ దేవుడు దైవవశం మూలంగా వాళ్ళ బంధువులందరూ మరణించడంతో ఏడుపు గొట్టు మొహాలేసుకొని అంటే యాక్చువల్‌గా ఇదే మాటుంటుంది. అందుకని ఆ మాట అంటున్నా. మలినముఖులును అంటుంది. మలినముఖం అని అంటుంది. అంటే బాగా ఏడుస్తున్నటువంటి తర్వాత దుఃఖాక్రాంతులు అయినటువంటి అందరూ కూడా ఆ ముగ్గురు కూడా ఆ ఊరిని వదిలేసి, ఆ శూన్య నగరాన్ని వదిలేసి ఇంకొక నగరానికి ఇంకో నగరానికి చేరటానికి బయలుదేరారు. అలా ఆ ముగ్గురు కూడా బయలుదేరి ఆ శూన్య నగరం నుంచి భవిష్యత్ నగరం అనేటువంటి ఊరెళ్లారు. అలా ఊరు వెళ్ళటానికి మధ్యలో వాళ్ళు ఆహ్, ఆ శూన్య నగరాన్ని వదిలేసి భవిష్య నగరం వెళ్తుండగా మధ్యలో వాళ్ళకి ఈ పెద్ద ఎడారి, ఎండ, కాళ్ళు కాలిపోవటం ఇదంతా జరుగుతుంది. సరే వాళ్ళు అలా ఆహ్, నడుస్తూ ఉండంగా పైగా ఎడారిలో వాళ్ళకి ఈ ముళ్ళు దిగుతున్నాయి. కుశాగ్ర భాగాలంటాం గదా! కుష్ అంటే ఇది గదా! మన ఆహ్, రెల్లు పొదల్లాంటివి. రైట్. దానికి సంబంధించిన ముళ్ళు దిగుతూ వెళ్తున్నాయి. పైగా ఆ సూర్యతాపంతో వాళ్ళు విపరీతమైన ఎండతో మాడిపోతూ పూర్తిగా వాడిపోయి ఉన్నటువంటి వాళ్ళుగా వెళ్తున్నారు. వెళ్తుంటే వాళ్ళు అలా దూరం దూరంగా నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడ వాళ్ళకి అనేకానేకమైనటు లతలతో, తర్వాత ఫలపత్రాలతో పూర్ణమైపోయినగా ఉండేటువంటి అలానే అనేకానేకమైనటువంటి పక్షులకి ఆశ్రయమైనటువంటి 3 చెట్లను జూసారు. ఆ చెట్లలో అసలు 2 పుట్టనే లేదు. మూడో దానికి బీజమే లేదు. ఓకే. ఇక కథను గమనిస్తూ వెళ్దాం. అసలు 2 చెట్లు పుట్టనే లేదు. మూడో దానికి బీజం లేదు. ఆ తర్వాత వాటిలో అలాంటి చెట్ల కింద వాళ్ళు ఆహ్, కాస్త ఆ చెట్ల యొక్క నీడలో వాళ్ళు ముగ్గురు విశ్రాంతి తీసుకున్నారు. ఈ అసలు పుట్టని వాళ్ళు ముగ్గురు లేని చెట్ల కింద నీడలో విశ్రాంతి తీసుకున్నారు.
ఆ తర్వాత ఆ ముగ్గురు కూడా ఆ లేని చెట్ల నుంచి వచ్చినటువంటి పళ్ళు, కాయలు తిని ఆకలిగా పైగా ఆ పళ్ళ యొక్క రసాలని తాగి వాళ్ళ దాహాలను తీర్చుకుని, ఆ చెట్లకున్నటువంటి పూల మాలల్ని ధరించి ఓకే. పిదప ఆ చెట్ల కిందనే కాసేపు పడుకుని బయలుదేరి వెళ్లారు. ఇలా చాలా దూరం నడిచిన తర్వాత మధ్యాహ్న సమయం అవుతుండంగా ఒక చోట ఆహ్, తరంగాలతో పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ ప్రవహిస్తున్నటువంటి 3 నదులను చూశారు. ఆ నదులు ఎలా ఉన్నాయట అంటే ఒకదానిలో ఒకటి శుష్కించిపోయింది. అదెప్పుడు శుష్కించిపోయే ఉంటుంది. తర్వాత మిగిలిన 2 నదుల్లో అసలు నీళ్ళే ఉండవు. అలాంటి నదుల్ని పైగా పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ప్రవహిస్తున్నటువంటి ఆ నదుల్ని చూశారు. ఒక దానిలో ఒకటి పూర్తిగా ఎండిపోయింది. ఒక రెండిట్లో అసలు ప్రవాహమే లేదు. అలాంటి 3 నదులను చూసి ఆహ్, ఎండిపోయిన నదిలో నుంచి నీళ్లు తీసుకొని చాలా అది దాహంగా విపరీతమైన దాహంగా ఎండకి ఎండిపోతున్నట్టుగా ఉన్నటువంటి వాళ్ళు ముగ్గురు గూడా ఆ ఎండిపోయిన నీటిలోంచి నీళ్ళని తీసుకొని వాళ్ళు ముగ్గురు తాగారు. తాగి ఆ ఎండిపోయిన నదిలోనే మంచిగా జలక్రీడలవి చేశారు. చేసి తర్వాత సూర్యాస్తమయానికి వాళ్ళు నూతనంగా నిర్మించబడి పెద్ద పెద్ద పర్వతాలలాగా ఎత్తైన భవనాలు ఉన్నటువంటి ఆ భవిష్యత్ నగరానికి చేరారు. ఆ భవిష్యత్ నగరంలో ఏంటంటే ఆహ్, పెద్ద పెద్ద మేరు పర్వత ఖండాల వలె మణి మణిఘటిత సువర్ణమయమగు శ్రేష్ఠ భవనములను మూడింటిని జూశారు. దదృశస్తత్ర రమ్యాణి త్రీణి సద్భవనాని తే మణికాంచన గేహాని శృంగాణీవ మహాగిరేః. అంటే ఆ సుమేరు పర్వతానికి ఉన్నటువంటి కొమ్ముల్లాంటి పెద్ద పెద్ద కొమ్ములు లాంటి ఆహ్, భవనాలని 3 భవనాలను జూశారు. వాటిల్లో 2 అసలు నిర్మించబడనే లేదు. మూడో దానికి గోడలు గూడా లేవు. గోడలు లేనట్టి ఆ మూడవ గృహంలోకి వీళ్ళు ముగ్గురు ప్రవేశించారు. అట్లు ప్రవేశించి అక్కడ ఒక 3 బంగారు పాత్రలు జూసారు. వాటిలో ఆ బంగారు పాత్రలకి 2 2 బంగారు పాత్రలు కపాల రూపం కలిగున్నాయి. ఇంకొకటి చూర్ణమైపోయింది. ఇంకొక పాత్ర పొడి పొడి పొడిలాడిపోయింది. అలాంటి పాత్రను జూసారు. చూసి వాళ్ళు ఆ చూర్ణమైపోయినటువంటి ఆ పాత్రని గ్రహించి, అందులో వాళ్ళు ఒక 100 ద్రోణులంటే మన మామూలుగా చెప్పాలి అంటే కుండలు కదా! 100 కుండల అన్నం ఆ చూర్ణమైపోయినటువంటి ఆ బంగారు పాత్రలో వాళ్ళు వండారు. అనేక సంబారాలతో సహా వండారు. అంటే కూరలు, పప్పులు అన్నీ వండుకున్నారు. వండుకుని వాళ్ళు ముగ్గురు బ్రాహ్మణులని భోజనార్థమై పిలిచారు. ఈ ముగ్గురు రాజకుమారులు గూడా ముగ్గురు బ్రాహ్మణులను భోజనార్థం పిలిచారు. వారిలో ఆ ముగ్గురు బ్రాహ్మణులలో ఇద్దరికీ అసలు దేహమే లేదు. ఒకడికి ముఖం మాత్రం గూడా లేదు. అయితే ఆ ముఖం లేనటువంటి ఆ బ్రాహ్మణుడు ఈ 100 కుండల అన్నం మొత్తం తినేసాడు. మిగిలిన దానిని ముగ్గురు రాజకుమారులు తిన్నారు. దాని చేత అంత అన్నం తిన్న తర్వాత వాళ్ళు ముగ్గురు గూడా ఆ భవిష్యత్ నగరానికి వెళ్లి వేటాడడానికి వెళ్లారు. ఆ భవిష్యత్ నగరంలో. ఇప్పటికీ కూడా ఆ ముగ్గురు అక్కడే సుఖంగా ఉంటున్నారు అని చెప్పి ఆ దాది ఆ పిల్లవాడికి నిద్రపుచ్చింది. పైగా ఆ దాది ఏమన్నదిట అంటే, "నాన్న
ఈ కథని నువ్వు ఎల్లప్పుడూ మననం చేసుకుంటూ ఉంటే, నువ్వు చాలా పెద్ద పండితుడవు కాగలవు. ఆఖ్యాయికైషా కథితా మయా రమ్యా తవానఘ ఏతాం హృది కురు ప్రాజ్ఞ విదగ్ధస్త్వం భవిష్యసి. నువ్వు చాలా పెద్ద పండితుడవుతావు. ఎల్లప్పుడూ కూడా ఈ కథని మననం చేసుకుంటూ ఉంటే, నువ్వు పెద్ద పండితుడవు కాగలవు. ఇది ఓకే. ఇప్పుడు వశిష్ఠ మహర్షి రాముల వారితో ఏమంటారో అది వినబోయే ముందర అసలు ఈ కథ వింటుండంగా మీకేమనిపించింది? ముగ్గురు రాజకుమారులు. వాళ్ళ వాళ్ళలో అసలు ఇద్దరికి దేహమే లేదు. ఇంకోటి పుట్టనే లేదు. వాళ్ళు ముగ్గురు శూన్య నగరంలో ఉన్నారు. ఆ శూన్య నగరం నుంచి బయలుదేరి వాళ్ళు ఆహ్, ఆహ్, ఏదో అడవుల్లోనూ, తుప్పల్లోనూ లేని అడవుల్లో, లేని ఎడారిలో కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటూ ఉండంగా నడుచుకుంటూ వెళ్ళి, ఎండ విపరీతమైన ఎండకి తట్టుకుంటూ, ఓర్చుకుంటూ వెళ్ళి, అసలు లేని చెట్ల యొక్క నీడ కింద పడుకుని, ఆ చెట్లకున్నటువంటి పళ్ళు, ఫలాలు అన్నీ శుభ్రంగా తిని, ఆ చెట్లకున్నటువంటి ఆ పళ్ళ నుంచి వచ్చిన రసాలు శుభ్రంగా తాగి, ఆ తర్వాత ఆ లేని చెట్ల కింద నీడలోనే వాళ్ళని ముగ్గురు కాసేపు విశ్రమించి, ఆ తర్వాత ముగ్గురు కూడా లేని భవిష్యత్ నగరానికంటూ వెళ్ళి, అక్కడ వాళ్ళు అసలు కట్టనటువంటి భవనాలలోకి ప్రవేశించి, ఆ కట్టడాల్ని ఏంటి ఎక్కడా గూడా గోడలు గూడా లేనటువంటి ఆ భవనంలోనే వాళ్ళు పొడి పొడిగా ఉన్నటువంటి ఆ బంగారు పాత్రలో అసలు లేనటువంటి అన్నాన్ని వండి, దేహం గూడా లేనటువంటి ముగ్గురు బ్రాహ్మణులను పిలిచి, నోరు లేనటువంటి ఆ బ్రాహ్మణుడొకడు ఆ 100 కుండల అన్నాన్ని గూడా తినేస్తే, ఆ మిగిలిన అన్నాన్ని వీళ్ళ ముగ్గురు తిని అక్కడ వేటాడడానికి వెళ్లారు. ఇది కథ. చిన్న కథ. ఈ కథ మీరు వింటుండగా మీకేమనిపించింది? అంటే మనకి ఉన్న నాలెడ్జ్‌తో, మనకి తెలిసిన దాంతో మనము అక్కడ ఏం లేకపోయినా అవి వాటిలిని ఊహించుకోవడానికి యెస్. కరెక్ట్ అండి. ఎగ్జాక్ట్‌గా. ఇప్పుడు మనం నేను ఈ కథ నేను చదువుతున్నప్పుడు నా కథ కళ్ళ ముందర ఒక పాత్రలు కదులుతూ వెళ్తున్నాయి. లేని దేహం అన్నాను. నా మనస్సు ఏం చేసింది? ఆ లేని దేహంతో అసలు దేహమే లేనటువంటి ఒక రాజకుమారుడిని సృష్టించడానికి ప్రయత్నించింది. అలానే పుట్టనటువంటి చెట్లున్నాయండి. బీజం గూడా లేనటువంటి, అంకురించనటువంటి చెట్లున్నాయండి. వెంటనే నా మనస్సు ఏం చేసింది? ఆ చెట్లని నా మనస్సు కల్పించేసింది. అవునా? తర్వాత ఆ చెట్లకి పళ్ళని కాయించేసింది. ఆ చెట్లకి పూలను కాయించేసింది. ఆ తర్వాత ఆ చెట్లకి పళ్ళు విపరీతమైన తీపి అంటే ఇప్పుడు నా నాలిక మీద ఆ తీపి రుచి కూడా నాకు తెలిసిపోతుంది. కదా! ఆ పండు టేస్ట్ ఎలా ఉంటుంది? ఆ పండు రసం ఇలా కారటం, వాళ్ళని ఆ రసాన్ని నేను ఆస్వాదించటం ఇవన్నీ కూడా నాకు తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళు భవిష్యత్ నగరానికి వెళ్ళిపోయారన్నారు. భవిష్యత్ నగరం ఏంటిరా? అంటే ఎక్కడుంది? లేని దాన్ని సృష్టించింది. తర్వాత అక్కడ పెద్ద సుమేరు పర్వతం లాంటి పెద్ద పర్వతం ఉంది. దానికి పెద్ద పెద్ద పర్వత శిఖరాలు, ఎత్తైన పర్వత శిఖరాలున్నాయి. ఆ ఎత్తైన పర్వత శిఖరాలలో అసలు కట్టనటువంటి బిల్డింగులు కనిపించినాయి. రైట్. తర్వాత గోడలు గూడా లేనటువంటి పెద్ద పెద్ద బిల్డింగుల్లోకి వీళ్ళ ముగ్గురు ప్రవేశించారు. పొడి పొడిగా ఉన్నటువంటి బంగారంతో పాత్రలో వాళ్ళు 100 కుండల అన్నాన్ని వాళ్ళు వండితే, దేహం గూడా లేనటువంటి ముగ్గురు బ్రాహ్మణులలో అసలు నోరు కూడా లేనటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆ 100 కుండల అన్నాన్ని శుభ్రంగా తినేశాడు. ఆ మిగిలిన అన్నం వండిందే 100 కుండలైతే, ఆ మిగిలిన అన్నం ఎక్కడుంది? 100 కుండల అన్నాన్ని ఒకడు తినేస్తే, ఆ మిగిలిన అన్నం అనగానే వెంటనే ఏం చేసింది నా మనస్సు? కల్పించేసింది. అన్నం కల్పించేసింది. పంచభక్ష పరమాన్నాలని కల్పించేసింది.
ఆ నోరు లేని వాడు తినేస్తున్నట్టుగా నాకు చూపిచ్చేసింది. కదా! ఆ తర్వాత ఆ నోరు లేనటువంటి వాడు తినేసిన తర్వాత మిగిలిన దాన్ని అంటే వాడు వండిందే 100 కుండల అన్నం అంటే, వీడు 100 కుండల అన్నం వీడే తినేస్తే మిగిలిన అన్నం ఎక్కడొచ్చింది? వెంటనే నా మనస్సు నాలో ఎన్నో ప్రశ్నలు క్రియేట్ చేసేసింది. ఎలా అంటే బహుశా వాడేమన్నా కాస్త మిగిల్చి పక్కన పెట్టాడేమో! లేకపోతే వాడు నూరుకుంటలేని అన్నాన్ని పూర్తిగా తినలేదేమో! లేపోతే ఆ దాది ఏదో మాట వరుసకేదో నూరుకుంటలన్నా అని చెప్పేసిందేమో! ఇలా చెప్పేసింది. ఇలా నా మనసు కల్పించేసింది. తర్వాత వీళ్ళు గూడా ఆ అన్నాన్ని తినేసి ఈ ముగ్గురు దేహం గూడా లేనటువంటి అసలు పుట్టనటువంటి ఆ ముగ్గురు రాజకుమారులు ఆహ్, లేనటువంటి అంటే అన్నాన్ని గూడా శుభ్రంగా తినేసి వాళ్ళ కడుపు నిండా ఆ తర్వాత వాళ్ళు వేటాడడానికెళ్లారు. అని వెంటనే ఆ వేటాటలు అనగానే ఆ ముగ్గురు గూడా ఆయుధాలు ధరించి, బాణాలు ధరించి, కత్తులు ధరించి చక్కగా గుర్రాలేసుకొని వెళ్లారు. అవునా? ఏం చేసిందిప్పుడు నా మనస్సు? అంటే అది ఇంత కల్పనను చేసేసింది. అంటే ఇప్పుడు ఇక్కడ మనం లేని దానికి కూడా ఒక అనుభవం కలిగింది మనకి. ఇందాక లేని చెట్ల నుంచి ఆ నీడలో పళ్ళ రసాలకు నేను అదేంటి తియ్యటి పళ్ళ రసాలు తాగారు వాళ్ళు ముగ్గురు అనంగానే వెంటనే నా మనస్సు వాళ్ళకి ఆ రుచిని నాకే చూపిచ్చేసింది. ఆ పళ్ళని తినటంలో ఆ తి ఆరగించటం అనే దాన్ని కూడా నా మనసు నాకు అనుభవంలోకి తెచ్చేసింది. రైట్. లేని భవనాలలోకి వీళ్ళు ముగ్గురు ప్రవేశించారు అంటే, నా మనసు ఏం చూపిచ్చేసింది నాకు? అరే! ఇవన్నీ లేవు అని స్పష్టంగా చెబుతున్నా కూడా నా మనసు నాకు కల్పించేసింది. కదా! ఇది లేదురా అని చెప్పి అది కు ఆ కథంతా గూడా ఇది లేదు, ఇటువంటివి జరగవు, ఇటువంటివి అసంభవమైనటువంటివి అని ఇంతగా వివరించినా కూడా, ఆ కథ వింటున్నంత సేపు కూడా నాకు కల్పన జరిగిపోతోంది. కల్పన జరిగిపోతోంది. జరిగిపోతున్న కల్పనలో కలుగుతున్నటువంటి అనుభవాలన్నీ నాకు కలుగుతున్నాయి. కదా! అంటే లేని దానికి యొక్క అనుభవం కూడా కలుగుతుంది. ఎవరు కలిగిస్తున్నారు దీన్ని? అంటే ఒక వస్తువు పరమార్థంగా లేకపోయినా కూడా దాని అనుభవం కలుగుతోంది నాకు. కదా! ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కలలో ఒక పాము కనిపించిందంట. పాము నిజంగా వచ్చిందా? లేదు. కానీ భయం వచ్చిందిగా? ఓ 20 అడుగుల పాము ఇలా లేచి నిలబడి కోపంగా చూస్తూ నాలిక అంటూ నాలికని తీసి బయటికి తీసి మళ్ళీ లోపల లాక్కుంటూ చేస్తోందది. దాని యొక్క శ్వాస శబ్దం నాకు వినిపిస్తుంది. ఎక్కడింది ఇదంతా? లేదు. కానీ దాని అనుభవం కలుగుతుంది. ఆ అనుభవం ఇచ్చేటువంటి అనుభూతులు కలుగుతున్నాయి. అవునా? అలానే ఇక్కడ మరి ఈ పుట్టనటువంటి రాజకుమారులు అనే ఆ మాట అనటంలో తత్వం ఏంటి? అంటే ఒక జీవుడి యొక్క స్వతంత్రమైనటువంటి, శాశ్వతమైనటువంటి వ్యక్తిత్వం అనేటువంటి అనుభూతి నాకు కలుగుతోంది. అలానే లేని నగరం అంటే ఈ జగత్తు. అలానే లేని ఇల్లు, ఈ దేహం, ఈ శరీరం, ఈ విషయ ప్రపంచం ఇవి. అలానే వాళ్ళ యొక్క జీవితాలు, సంసారంలో కలిగేటువంటి అనుభవాలు. సో, ఇదంతా కూడా మనస్సు కల్పించినటువంటి ఒక అనుభూతి. కదా! అంటే
నువ్వు అనుభవిస్తున్న విధంగా స్వతంత్రంగా, పరమార్థ సత్యంగా ఇవేవి లేవు. ఇప్పుడు నీరు ప్రశాంతంగా ఉంది అనుకుంటాం. దానిలో ఒక చిన్న అలొచ్చింది. అప్పుడు అల ఏమవుతుంది? నేను ఈ నీటి కన్నా ప్రత్యేకం. నేను ప్రత్యేకమైన వస్తువుని అంటుంది. కానీ చూస్తే అల, నీరు ఒకటే. అలకి అంటూ స్వతంత్రంగా ఒక అస్తిత్వం లేదు. అల ఉద్భవిస్తుంది. అల పుడుతుంది. ఉత్పత్తి అవుతుంది. కదా! కొంతకాలం ఉంటుంది. మళ్ళీ ఆ నీటిలో కలిసిపోతుంది. అలాగే ఈ జీవుడు, ఈ జగత్తు, ఈ జీవితం, ఈ అనుభవం ఇవన్నీ కూడా ఆ పరమాత్మలో, ఆ ఆత్మ పదార్థంలోనే ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి నామరూపాలతో ఏర్పడినటువంటిది మాత్రమే. పైగా ఇంకా లోతులోకి వెళ్లి ఇంకా ఆలోచించామండి తార్కికంగా. అసలు ఈ ముగ్గురు రాజకుమారులు అనేవాళ్ళెవరు? ఎందుకంటే వాళ్ళు ముగ్గురు పుట్టారు అన్న క్షణం నుంచి వాళ్ళకి మన మనస్సులో ఒక అస్తిత్వం కలిగిపోయింది. కదా! వీళ్ళు ముగ్గురు పుట్టారు అనంగానే లేని రాజకుమారులు పుట్టారు అనంగానే ఏం చేసింది? ఏదో ఒక రూపేణ ఆ అనుభూతి కలిగించటానికి నా మనస్సు ప్రయత్నించింది. ఏదో ఒక రూపంలో. ఇప్పుడు నాకు ముగ్గురు రాజకుమారులు అనంగానే నా దృష్టిలో వాళ్ళు ఎలా కనిపించారు? రాజకుమారులంటే మనకు చిన్నప్పటి నుంచి చూసినటువంటి ఏదో ఒక దృశ్యంతో నా మనస్సు ఆ పోలికని కల్పించేసింది. ముగ్గురు 10 ఏళ్ల పిల్లలో, 12 ఏళ్ల పిల్లలో అయ్యుండొచ్చు. ఆ 12 ఏళ్ల పిల్లలు చక్కగా పట్టు పంచలు ప ప మన పీతాంబరాలు కట్టుకొనుండొచ్చు. వాళ్ళ మెడలో హారాలుండొచ్చు. లేనిది కల్పించేసింది. ఎప్పుడూ పుట్టనటువంటి ఈ ముగ్గురు రాజకుమారులు లేని నగరంలో, లేని చెట్ల కింద, అలానే లేని నీడలో, లేని పళ్ళని తిని, లేని నగరాలలో సంచరిస్తున్నారు. అంటే ఇక్కడ మనం నిజం అని పట్టుకున్నటువంటి ఈ జగత్తు కూడా అంటే ఆ ఆత్మ పదార్థానికి ఉన్నటువంటి ఆ చిత్ పదార్థానికి ఉన్నటువంటి చైతన్యంలో కల్పితంగా కలిగేటువంటి అనుభవమే. దానికి అంటూ స్వతంత్రమైనటువంటి, పరమార్థమైనటువంటి అస్తిత్వం లేదు. ఇప్పుడు ఆహ్, ఈ ముగ్గురు రాజకుమారుల్లో ఇంకా లోతుగా వెళ్ళామనుకోండి. ముగ్గురు పుట్టనే లేదు అంటే, ఇద్దరు జన్మించలేదు, మూడో వాడు పుట్టనే లేదు. ఒకటే అర్థం. ముగ్గురు గూడా లేని వాళ్ళే. అలానే 2 చెట్లు అసలు లేనే లేవు. ఒకదానికి బీజమే లేదు. బీజం లేకుండా ఇంకోటి ఎలా పుడుతుంది? ఏ చెట్టైనా ఆ 2 చెట్లు లేవు అని చెప్పారు ఆల్రెడీ. ఇంకో దానికి బీజం లేదన్నారు. బీజం లేనటువంటి దానికి చెట్టు ఎలా ఉద్భవిస్తుంది? రైట్. అంటే ఉనికి అనేది అనుభవంలో కనిపించటం అనేవి 2 ఒకటి కావు. దానికి ఉనికి లేదు అని చెప్పినా కూడా మన కథలో ఉనికి లేదు అని చదివినా కూడా అది నాకు అనుభవంలో కలిగింది. కదా! అంటే ఇక్కడ యాక్చువల్‌గా వాళ్ళు లేని నగరానికి శూన్య నగరం అన్నాం. అంటే శూన్యం అంటేనే ఏమీ లేదని. ఆ శూన్య నగరంలో అసలు పుట్టనటువంటి రాజకుమారులు వాళ్ళకి ఎక్కడా లేనటువంటి చెట్ల కింద పడుకున్నారు. ఎక్కడ భవిష్యత్ నగరం అంటే భవిష్యత్తు అనేది ఎవడికి తెలీదు. కదా! ఇలా ఈ జీవుడి గురించినటువంటి ఒక ప్రాథమికమైనటువంటి ఒక అపోహని ఈ కథ
మనకి చెప్తోంది. శరీరం పుట్టక ముందు నువ్వెక్కడున్నావు? పుట్టిన తర్వాత నువ్వెక్కడున్నావు? ఈ పోయిన తర్వాత నువ్వెక్కడికి పోతావు? కదా! ఇప్పుడు శరీరం వచ్చింది అనంటే, శరీరం వస్తుంది. దానికో పేరొస్తుంది. దానికో నామరూప గుణాలు ఏర్పడతాయి. ఆ నామరూప గుణాలతో పాటు ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుంది. ఆ వ్యక్తిత్వం ఏర్పడింది అని తెలుసుకునేటువంటి చైతన్యం మాత్రం ఎక్కడ పుట్టింది? కదా! ఇలా ఈ కథ మనకి ఇదింత వివరంగా ఎందుకు చెప్తోంది అంటే, రామా, లేని దానిని నీ మనస్సు కల్పించేసింది. ఆత్మ పదార్థంలో కూడా అహం అనే ఆలోచన కలిగినప్పుడు, ఆ అహం అనే ఆలోచనతో ఆ ఆలోచన లో దానికి కలిగినటువంటి ఆ మానసికమైనటువంటి ఊహ ఏదైతే ఉందో, ఆ ఊహ ఇంత సృష్టికి కారణమైనది. అంటే ఈ సృష్టి అంతా కూడా ఊహలోనే జరుగుతూ ఉన్నది. ఒక కల్పనలో సృష్టి రచన బ్రహ్మగారు సృష్టి రచన చేశాడు అంటే కల్పించాడాయన. కల్పన అనేది ఊహ అంటున్నప్పుడు, ఇంకా ఊహ అనేది శూన్యమైనప్పుడు ఎక్కడ ఉన్నది? ఇది మనకి ఈ బాలకాఖ్యాయిక అనేటువంటి ఈ కథ మనం చదువుతున్నప్పుడు చాలా చిన్నగా ఉంటుంది. చాలా విచిత్రంగా ఉంటుంది. అదేంటి లేనిపోయి ముగ్గురు రాజకుమారులు లేని నగరం నుంచి బయలుదేరి, శూన్యమైన నగరం నుంచి బయలుదేరి ఆహ్, లేని చెట్ల నీడలో పడుకుని, పుట్టనటువంటి ఆ చెట్లకే కాసినటువంటి పళ్ళు, కాయలు తిని, భవిష్యత్తు అంటూ తెలియనటువంటి అంటే ఏమిటి అనేది తెలియనటువంటి ఒక నగరానికి వెళ్ళి, దేహం అంటూ లేనటువంటి ముగ్గురు బ్రాహ్మణ్ణి పిలిచి, వండనటువంటి అన్నాన్ని శుభ్రంగా రుచికరంగా వండి వాళ్ళకి పెట్టి, ఆ పెట్టిన దాంట్లో మొత్తం అంతా ఒకడు తినేస్తే, ఆ మిగిలిన అన్నాన్ని ఈ ముగ్గురు రాజకుమారులు తిని బయలుదేరెళ్లారు. అంటే ఇదంతా కూడా ఆ కథంతా చదివినప్పుడు మనకి అలా మనం మనస్సు అనేటువంటి తెర మీద పూర్తిగా పిక్చర్ కదిలిపోతూ ఉంటుంది. కదా! ఈ బాలకాఖ్యాయిక అనేది అది. తర్వాత మరి ఇవన్నీ ఎక్కడి నుంచి జరిగినాయి స్వామి అనన్నప్పుడు, రాములు వారు ఒక ప్రశ్న వేస్తున్నారు. కోసౌ సంకల్పితః కేన క్షయో బ్రహ్మవిదాం వర అసతైవ మహామోహం అసతైవ మహామోహం ఏనాదాత్ తత్సదైవ హి. ఓ బ్రహ్మవిదాం వర అంటే ఓ బ్రహ్మ విద్యలో అత్యంత ప్రముఖుడైనటువంటి వాడు. అంటే బ్రహ్మవిదాం వర. దేనిచే ఈ ఆత్మ మహామోహమయమైనటువంటి ఈ సంసార భ్రమని పొందుతోంది? నశ్వరమైనటువంటి కల్పనని, ఈ సంకల్పాన్ని అసలు కల్పిస్తున్నదెవరు? ఈ కల్పనని కల్పిస్తున్నదెవరు? ఇది నశ్వరమైనటువంటి ఆత్మయ? లేక శాశ్వతమైనటువంటి ఆత్మయ? అసతైవ మహామోహం ఏన నాదా తత్సదైవ హి. కోసౌ సంకల్పితః కేన క్షయో బ్రహ్మవిదాంబర. ఎవరు కల్పిస్తున్నారు అనండి. పైగా రాముల వారి ప్రశ్న ఇంకా కొంచెం మనం విశదీకరించుకున్నాం అనుకోండి. ఏమవుతుంది? నిత్యాత్మయ లేక నశ్వరమైనటువంటి ఆత్మయ? నశ్వరం అంటే నశించిపోవటం గదా! ఆత్మ నశించిపోవటం ఏమిటి? నిత్యమైనటువంటిదేమిటి? అంటే ఇక్కడ మనకి జీవాత్మ, పరమాత్మ అనేటువంటివి అంటే ఒకటే. ఇప్పుడు ఒక పెద్ద అగ్నిజ్వాల రగులుతుంది. దానిలోకి వెళ్ళి ఒక చిన్న నిప్పు కణిక బయటికి తీశా. రైట్? పెద్ద జ్వాల.
నిప్పు కణిక తీశారు. అయితే ఆ జ్వాలకి ఉన్నటువంటి లక్షణమే ఈ నిప్పు కణికకి ఉన్నది. కానీ ఈ నిప్పు కణికకి ఆ జ్వాలలో నుంచి బయటికి వచ్చిన తరువాత ఆ నిప్పు కణిక ఒక క్షణము, 2 క్షణాలు ఉండి దాని యొక్క చైతన్యాన్ని కోల్పోతూ ఉంటుంది. కోల్పోయి కొంతసేపటికి ఆ నిప్పు కణిక ఆరిపోతుంది. కానీ జ్వాల ప్రజ్వలిస్తూనే ఉంటుంది. అంటే ఆ నిప్పు కణిక ఏమైంది? ఎందుకంటే ఎప్పటి వరకు అయితే ఆ నిప్పు కణిక ఆ జ్వాలలోనే ఉన్నదో, జ్వాలలో భాగంగా ఉన్నదో, ఆ జ్వాలలో భాగంగానే ఉండి అది కూడా నిరంతరంగా ఎక్కువగా జ్వలిస్తూ ఉన్నది. కానీ ఎప్పుడైతే ఆ జ్వలనంలో నుంచి బయటికి వచ్చేసి దానికంటూ ఒక సొంత అస్తిత్వం కల్పించుకుందామని ప్రయత్నించిందో, అక్కడ నుంచి దాని యొక్క చేతనం అనేటువంటిది తగ్గిపోయి, జడత్వంతో కూరుకుపోయి, అది కాసేపటికి ఆరిపోయింది. పరమాత్మ, జీవాత్మ కూడా ఇట్లాంటివి. అంటే ఆ జీవాత్మ అంత పరమాత్మలోనే కలిసిపోయి ఉన్నంత సేపు కూడా అది పరమాత్మగానే వ్యక్తమవుతోంది. ఎప్పుడైతే నేను అనేటువంటి ఆలోచన నుంచి కలిగినటువంటి ఆ పరిమితితో ఉన్నదో, అంటే దాని నుంచి బయటికి వచ్చేసి నేను అనే భావనతో కలిగి ఉన్నదో, అక్కడ నుంచి దానిలో ఉండేటువంటి చైతన్యం కొంతసేపు ప్రకాశించి తర్వాత ఆ చైతన్యం క్షీణించి అది ఒక జడంగా మారిపోయింది. ఓకే. ఎప్పుడైతే మరలా నేను దీన్ని తీసుకెళ్ళి ఆరిపోయినటువంటి ఆ నిప్పు కణిక అలా బొగ్గు ముక్కే అనుకుందాం. ఆ బొగ్గు ముక్కని తీసుకెళ్ళి మళ్ళీ ఆహ్, జ్వలించేటువంటి పెద్ద అగ్నిలోకి నేను పెట్టాను. మళ్ళీ అది జ్వలిస్తూనే ప్రారంభిస్తుంది. మళ్ళీ అది జ్వలిస్తుంది. కదా! అంటే దాని నుంచి విడివడిపోయి నేను అనేటువంటి అస్తిత్వంలోకి మారిపోయానో, అక్కడ నాకు పరిమితులేర్పడ్డాయి. ఎప్పుడైతే కాదు నేను మరలా ఆ నిత్యమైనటువంటి, శుద్ధమైనటువంటి పరమాత్మని, పదార్థాన్ని అని ఎప్పుడైతే అని అనుకున్నానో, నాలో ఆ భావన మళ్ళీ ఎక్కడైతే కలిగిందో, అక్కడ నుంచి నాలో నిత్యమైన, శుద్ధమైన అదే ఆత్మ ఆలోచన కలిగి, ఇక నాలో ఎటువంటి ఆహ్, పరిమితి లేనటువంటి, అపరిమితమైనటువంటి జ్ఞానంతో కలిగినటువంటి ఆలోచనతో నేను ఆ పరమాత్మనయిపోతాను. సో, రాములు వారడిగిన ప్రశ్న, "కోసౌ సంకల్పితః కేన క్షయో బ్రహ్మ విదాంబర" ఎందుకు క్షీణించింది? అసతైవ మహామోహం ఏ నాదా తత్సదైవ హి. అయితే వశిష్ఠ మహర్షి చెప్పేటువంటి సమాధానం. అసతా భూత సంఖ్యేన క్షయోహంకార నామధృక్. క్షయోహంకార నామధృక్. వేతాళః శిశునేవేహ మిథ్యైవ పరికల్పితః. రామా, ప్రాణులందరి యందును కూడా అహంభావనా రూపమున ఉన్నటువంటి అవిద్యతో కూడుకున్నటువంటి ఆ పరమాత్మయే ఆయా ప్రాణులను బేతాళు చిన్న పిల్లవాడు దయ్యం వచ్చింది బాబోయ్, లేకపోతే బేతాళుడు బాబోయ్ అంటే ఇప్పుడు చిన్నపిల్లాడు అమ్మో బూచాడున్నాడు, మంచం కింద బూచాడున్నాడు పడుకో అనగానే వాడు కనీసం మంచం కింద ఏముందో అనేటువంటిది కూడా చూడకుండా కళ్ళు మూసుకుని డక్కుమని పడుకుంటాడు తుప్పట ముసుగేసుకొని. కానీ ఏమైంది? వాడిలో ఆ భయం కలిగింది. కానీ కింద నిజంగా ఉందో లేదా అని ఒకసారి వాడు కిందకి తొంగి చూసాడనుకోండి, వాడికి విషయం తెలిసిపోతుంది. కానీ వాడు తొంగి చూడడు. ఆ మిథ్యలోనే ఉంటాడు. ఆ భ్రమలో ఉంటాడు కదా! అలా ఇవన్నీ కూడా అహంభావనా రూపమున ఉన్నటువంటి, అంటే ఇందాక అనుకున్నాం పెద్ద హవనంలో జరిగేటువంటి పెద్ద జ్వాల ప్రజ్వలిస్తడం, దాని పక్క నుంచి ఒక చిన్న నిప్పు కణిక తీసేసాం.
అంటే ఆ నిప్పు కణిక అనేది ఒక సొంత అస్తిత్వం కోసం ప్రయత్నించింది. అలా కాకుండా మళ్ళీ దాంట్లో ఆ పెద్ద జ్వాలలోనే పెట్టాను. ఏమైంది వెంటనే అందులో అంటే అహం అనేటువంటి ఒక పరిమితితో కూడినటువంటి ఆలోచన కలిగి నామరూప గుణాలతో ఏర్పడినటువంటి ఒక మిథ్యలోకి చేరి అంటే ఇప్పుడు నామరూప గుణాలను మళ్ళీ ఎంత మట్టుకొచ్చామంటే ఇప్పుడు కేవలం మట్టి ఉంది, కుండ ఉంది. మనం కుండను తీసుకురా అంటే కుండను తీసుకొస్తాం. లేదంటే దానికి గుండ్రంగా ఉండి దాన్ని నీళ్లు పోసుకోవడానికి వీలుగా ఉంటుంది అంటే మళ్ళీ అదే కుండని తీసుకొస్తాం. అంటే పేరు చెప్పినా లేక దాని గుణాలు చెప్పినా కూడా మనం ఆ వస్తువుని తీసుకొస్తాం. కానీ "ఒరేయ్! వెళ్లి మట్టిని తీసుకురా" అంటే కుండని తెస్తామా ఎక్కడైనా? ఒక్క నిమిషం మీరు ఆలోచించాలి. "వెళ్లి మట్టిని తీసుకురా" అంటే కుండని తెస్తామా? కుండ మట్టే అని తెలుసు కానీ, మట్టి తీసుకురారా అంటే మనం వెళ్లి మట్టే తీసుకొస్తాం. కుండని ఎదురుగుండా కనిపిస్తున్న కుండ కూడా మట్టే గదా! అని తీసుకొచ్చి ఇవ్వచ్చుగా. మనం చెయ్యం. అంటే మనం ఆ నామరూప గుణాలతో ఏర్పడినటువంటి దీనికి ఇచ్చినటువంటి విలువ ఆహ్, ఆ వస్తువు ఏర్పడడానికి ఉన్నటువంటి మూలమైన వస్తువుకి సంబంధించినటువంటి ఆ మూలమైన వస్తువుకి ఇవ్వట్ల విలువని. అంటే ఆ వస్తువుని గ్రహించలేకపోతున్నాం. కుండని తీసుకురా అంటే కుండని తీసుకొచ్చాను. కానీ అరే మళ్ళీ మట్టిని తీసుకురా అంటే కుండని తీసుకొస్తానా నేను? తేను గదా! అలా రామా ప్రాణులందరి యందును అహంభావన రూపంలో ఉన్నటువంటి అవిద్యతో కూడుకునేది నాకది మట్టని తెలీదు నాకు. కుండని కుండని తీసుకురంటే కుండని తీసుకొచ్చాను గానీ, ఆ కుండ మట్టితోనే ఏర్పడింది అనేది ఆ అవిద్య అది. తెలుసుకోలేకపోవటం. కదా! ఆ అవిద్యతో కూడుకున్నటువంటి ఆ పరమాత్మ ఆయా ప్రాణులను బేతా చిన్న పిల్లవాడు బేతాళుడిని భావించినట్లుగా మిథ్యారూపాలుగా కల్పిస్తుంటాడు. ఏది ఏది కల్పించింది అంటే అహం భావనా రూపం. ఏకస్మిన్నేవ సర్వస్మిన్ స్థితే పరమవస్తుని కుతః కోయమహం నామ కథం నామ కిలోదితః. అంటే ఒకే పరమాత్మ యందు అంతయును ఒకే పరమాత్మ అంతయును స్థితి పొంది ఉండను. ఇక అహంకారం అనేటువంటి దానితో అవిద్యతో కూడుకున్నటువంటి, అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఆ అహంభావం అనేటువంటిది ఆ పరమాత్మని గమనించనివ్వట్ల. మనోమణి మహారంభః సంసార ఇతి లక్ష్యతే ఆత్మనాత్మనం ఆశ్రిత్య ఆత్మనాత్మానం ఆశ్రిత్య స్ఫురత్యంతర యథాంభసౌ. అంటే ఒక నీటిలందు తరంగ రూపంగా వ్యక్తమైనటువంటి అంటే ఒక అల రూపంగా ఉన్నటువంటి ఆ నీటిలో అల తనని తానుగా స్వంతంగా ఎలా భావించుకుని నేను నీటి కంటే వేరు అని భావించుకుని ఏమవుతుంది చివరికది? ఆ అల క్రమక్రమంగా క్షీణించిపోతుంది. క్షీణించిపోయి ఇప్పుడు అల ఏదిరా అంటే ఎవరైనా ఏం చేస్తాం మనం? ఇప్పుడు చిన్న మట్టి బిడ్డని తీసుకొని ఎటువంటి అలలు లేనటువంటి స్థిరంగా ఉన్నటువంటి ఆ చెరువులోకి వేస్తే అలలు తరంగాలుగా ఏర్పడి అవి ఒడ్డుకు వచ్చి తర్వాత క్రమక్రమంగా ఆ అలలన్నీ కూడా నశించిపోయిన తరువాత ఇప్పుడు ఒరేయ్ అలలేవిరా అంటే కదా! ఆ అలలేవిరా అన్నప్పుడు ఏమైంది? అలలేవిరా అంటే ఏమైంది? లేవు. నీటిలో కలిసిపోయినాయి. మరి అంతకు మునుపు అల నేను అనేటువంటి ఆలోచనగా ఉన్నప్పుడు అది విడిగా నాకు కనిపించింది గానీ, ఎప్పుడైతే ఆ ఆలోచన క్రమంగా క్షీణించిపోయిందో, ఆ పరమాత్మలోనే లీనమైపోయిందో, ఇక నేను అనే భావన ఎక్కడుంది? అబద్ధో బద్ధ ఇత్యుక్త్వా కిం శోచసి ముథైవ హి
అనంతస్యాత్మతత్వస్య కిం కథం కేన బధ్యతే. మరి రామా, ఎందుకు బంధించబడుతున్నావు? ఎందుకంటే నువ్వు బద్ధుడివి కావు. బద్ధుడివి కాకపోయినా నేను బద్ధుడను అని ఎలా దుఃఖిస్తున్నావు? ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు ఆత్మకంటూ స్వంతంగా అస్తిత్వం, అలకంటూ స్వంతంగా అస్తిత్వం ఉన్నది అని ఆలోచించినంత మటుకు ఆ అల కనిపించింది. కానీ ఎప్పుడైతే అంటే ఆ అల వేరు, నేను వేరు అని అనుకుని క్రమంగా క్షీణించిపోయిన తరువాత, ఆ నీటిలోనే మళ్ళీ కలిసిపోయిన తరువాత, దానికంటూ స్వంతంగా అస్తిత్వం అంటూ లేకపోయిన తర్వాత, ఇక అల అంటే ఏది? అలాని రామా, నీవు బంధనం అని అనుకుంటున్నది ఏదైతే ఉందో, అది ఆ బంధనం కేవలం ఆ వస్తువు ఉన్నంత వరకు మాత్రమే. కానీ ఆ వస్తువే లేదు రామా అని చెప్తుంటే ఇంక నీకు దేని గురించి బంధనం? దేని గురించి ముక్తం? దేని నుంచి ముక్తుడయినావు? దేనికి బంధించబడ్డావు? దేని నుంచి ముక్తుడివైనావు? అబ్బా! వస్తువు లేదురా అంటుండే. ఇప్పుడు ఇందాక అదే అనుకున్నాం. బాలకాఖ్యాయనం చదివినప్పుడు కూడా అందులో ఉన్నదేంటి? ఒరేయ్! లేని లేని ముగ్గురు, లేని చెట్ల కింద, లేని నగరంలో, లేని నోళ్ళు గూడా లేనటువంటి, అసలు శరీరమే లేనటువంటి వాళ్ళకి అంటే కేవలం నీ ఊహలోనింది రామా. నానానానాత్వ కలనాత్ నానానానాత్వ కలనాత్వ విభిన్న మహాత్మని సర్వస్మిన్ సర్వస్మిన్ బ్రహ్మతత్వేస్మిన్ కిం బద్ధం కిం విముచ్యతే. మరి ఈ భేదరహితమైన నానాత్వం అనేటువంటి, అనేక రకాలు అనేటువంటి ఆలోచన నుంచి అనానాత్వం అంటే అసలు ఏమీ లేనటువంటి ఏకమైనటువంటి ఆ పరమాత్మలో భేదాభేదాల గురించి, భేదము అభేదము వీటి గురించినటువంటి భ్రాంతి కల్పించబడుతుంది. ఇక అదంతా తొలగిపోతే, ఆ భ్రాంతి నుంచి నువ్వు బయటపడిపోతే, ఇంకా బంధమేంటి? మోక్షమేమిటి? ముక్తేంటి? నువ్వు పరమాత్మయి, నువ్వు ఆత్మ పదార్థానివి, నువ్వు పరమాత్మ పదార్థానివి అని మనం చెప్తుండంగా, ఇక బంధమేమిటి? మోక్షమేమిటి? కదా! అనార్తోప్యార్తిమాన్ భాతి చిన్నేంగే అనార్తోప్యార్తిమాన్ భాతి చిన్నేంగే కిం చ తామ్యతి భేదాభేద వికారార్తి కాచిన్నాత్మని విద్యతే. అనార్తోప్యార్తిమాన్ భాతి చిన్నేంగే కిం చ తామ్యతి అంటే ఆత్మ అనేది దేహరహితమైనది. కానీ అది దేహంతో కూడుకున్నట్లుగా నీకు కనిపిస్తుంది. ఇందాక బాలకాఖ్యానంలో లేదు, లేనిటువంటి ముగ్గురు అన్న వెంటనే నా మనసు ఎలా అయితే సృష్టించేసిందో ఆ ముగ్గురిని, లేరురా అని చెప్తున్నా కూడా నా మనసు వింటల్లా. ముగ్గురిని సృష్టించేసింది. ముగ్గురు అని నలుగురు అన్నా అనుకోండి, ఇప్పుడు నలుగురిని సృష్టిస్తుంది అది. ఆ ఆలోచన అంటే ఈ ఆలోచన ఎక్కడైతే కలుగుతుందో ఆ ఆ బీజం దగ్గరికి వెళ్ళి ఆ బీజాన్ని తొలిచివేయాలి, తీసేయాలి. సో, ఇప్పుడు నీకు దేహం లేదురా అని మొత్తుకుంటున్నా కూడా, ఆ దేహం ఉన్నదేమో అనే భావన చేస్తున్నాడు. లేని దేహాన్ని చిన్నాభిన్నం చేస్తే ఏమైంది? అంటే ఈ భేదాభేదాలనేవి శరీరానికే గాని, దేహానికే గాని ఆత్మకి కావు. దేహే నష్టే క్షతే క్షీణే కాత్మనః క్షతిరాగత భస్త్రాయాం పరిదగ్ధాయాం భస్త్రాపూరో నశ్యతి. ఈ దేహం నశించిపోయినంతన ఓకే. లేకపోతే వ్రణయుక్తం అంటే పుండ్లు, కాయలు ఇవన్నీ కాచినంత మాత్రాన ఆత్మకి ఏంటి నాశనం? కదా! కొలిమితిత్తి దహించబడినంత మాత్రాన అందలి వాయువుకి ముక్తి అహా! సారీ వాయువుకి నాశనం ఉంటుందా?
ఇప్పుడు కుమ్మరివాడు కమ్మరివాడు ఈ ఈ ఇనుప వస్తువుల్ని వేడి చేయడం కోసం వాడి దగ్గర కొలిమి తిత్తి ఉంటుంది. వాడు దానిలోంచి గాలిని పైకి, కిందకి లాగుతూ ఉంటాడు. ఆ కొలిమి తిత్తి ఆ తాడుని కట్టి. అదేమవుతుంది? ఆహ్, సంకోచం చెందినప్పుడు అది అందులో ఉండేటువంటి గాలిని ఆ నిప్పు మీదకి పంపిస్తుంది. మరలా వాడు వదిలేసిన వెంటనే అది వ్యాకోచం చెందుతుంది ఆ తిత్తి. ఆ కొలిమి తిత్తి. వ్యాకోచం చెంది మళ్ళీ అందులోకి గాలి పూరుకుంటుంది. అయితే ఆ గాలి మళ్ళీ ఆ నిప్పులోకి వెళ్ళి, ఆ నిప్పుని ఒక్కసారిగా రగిల్చి, మళ్ళీ ఆహ్, ఆ నిప్పులో నుంచి బయటకొచ్చేస్తుంది. గాలిలో తేడా ఉందా? కదా! ఏ విధంగా అయితే ఇలా ఉండదో, అదే విధంగా ఈ దేహంలోకి ఆత్మ పదార్థం అనేది వెళ్ళి వచ్చిన ఆత్మవైనటువంటి నీకు ఈ భ్రాంతితో ఏర్పడినటువంటి, మిథ్యతో ఏర్పడినటువంటి ఈ దేహంలో ఉంటే ఏంటి? దానిలోంచి బయటికి వస్తే ఏంటి? దానిలోకి వెళ్తే ఏంటి? అలానే మళ్ళీ ఇక్కడ మనం ఇంకొంచెంగా ఆలోచించామనుకోండి. ఓకే. దాని దగ్గరికి తర్వాత వెళ్తాం. ఓకే. అంటే నాకు వేరేదో ఆలోచనొచ్చింది. బట్ ఐ ఫెల్ట్ దాన్ని కొంచెం ఆపుదాం ఆలోచనని అని చెప్పి మనం మనోదేహో హి జంతూనాం దేశకాల తిరోహితః ముహుర్మృతి పటాచ్ఛన్నః శఠే కిం పరిదేవన. రామా, ఈ ప్రాణుల మనోమయమైనటువంటి ఈ దేహం మృత్యువు అనే వస్త్రాన్ని కప్పుకొని దేశకాలాలయందు దాగుకొని ఉన్నది. కావున ఇట్టి ఈ పంచకం అంటే ఈ ఐదింటితోనూ ఏర్పడినటువంటి 5 భూతాలతోనూ ఏర్పడినటువంటి ఈ దేహం గురించి నీకు ఎందుకు విచారణ? ఎందుకు పరితపించాలి? దేశకాలి తిరోధానే దేశకాల తిరోధానే మూఢోపి మరణే నరః కిం బిభేతి మహాబాహో నేహ పశ్యతి కశ్చన. నీ అంతిమ శ్వాసచితమగు మరణకాలమునందు అంటే అంతిమ శ్వాస వచ్చినప్పుడు తర్వాత అయిపోయిన తర్వాత ఇక మరణం అనేది ఏదైతే అనుకుంటున్నావో అది ఆత్మ ఆత్మకున్నదా? ఆ దేహంలో ఉన్నటువంటి కొన్ని లక్షణాల మూలంగా ఆ దేహంలో గాలి ఆడటం ఆగిపోయింది. అంతే. మరణం అనేది ఎక్కడ? నువ్వు దాన్ని మరణం అనుకుంటున్నావు. మరణం అంటే కేవలం ఆ దేహం రూపుమాసేయటం తప్పితే, ఆ దేహం మాత్రమే రూపుమాసిపోవడం తప్పితే, ఆ దేహంలో ఉన్నటువంటి ఆఖరికి ఇప్పుడే కొలిమితిత్తి అనే ఉదాహరణ తీసుకున్నాం అనుకోండి. ఆ కొలిమితిత్తి ఆ నిప్పులోకి వెళ్ళినంత సేపు ఆ నిప్పుని మండించేస్తుంది. బట్ ఎప్పుడైతే ఆ నిప్పులో నుంచి బయటకొచ్చేసిందో నిప్పు చల్లారిపోతుంది. చల్లారిపోయి మళ్ళీ కానీ గాలి ఏమైంది? అక్కడే దాంట్లోనే ఆ గాలిలోనే అంతకుమునుకున్నది. ఇప్పుడు బయట ఉన్న గాలే కొలిమితిత్తి ద్వారా ఆ నిప్పులోనికి ప్రవేశించి ఉన్న కాసేపు ఆ నిప్పుని రగిల్చి మళ్ళీ అందులోంచి బయటకొచ్చేసింది. ఆ కాసేపట్లోనే దేహం ప్రకాశించేసింది. నేను నిప్పుని నేను తగలబెట్టేస్తాను అని కాసేపు మాత్రమే ఆ నిప్పు అనుకుంది కానీ, ఎప్పుడైతే ఆ నిప్పులో నుంచి బయటికి వచ్చేసిందో పదార్థం, గాలి అనేది బయట అంటే ఇప్పుడు ఈ జీవాత్మ, పరమాత్మ అనే ఆలోచనలో నుంచొస్తే, ఆ జీవాత్మ అనేటువంటి ఆ అహం అనేటువంటి ఆ భావన కాసేపు మాత్రమే అది ప్రకాశించినట్లుగా, మిరుమిట్లు గొలిపినట్లుగా ఉండి, కాసేపటి తర్వాత అది మటుమాయమైపోయి, మరలా పరమాత్మలోకి కలిసిపోయిన తరువాత, ఇక దానికంటూ అది ఎక్కడుంది నన్ను చూపించమంటే, ఇంతకు మునుపు ఈ నిప్పుని మండించినటువంటి గాలి ఏది చూపించంటే నాకంటే ఏం చూపిస్తాను నేను?
కదా! ఎందుకంటే ఆ కొలిమితిత్తిలో ఇప్పుడు ఎంత గాలి పడుతుంది అంటే, ఆ కొలిమితిత్తికి ఉన్నటువంటి వాల్యూమ్ ప్రకారం అది గాలిని తీసుకుంది. తీసుకొని ఆ నిప్పుని మండించేంత సేపు ఎంతవరకు మండించాలో అంతవరకు మండించేసింది. అయిపోయింది. మళ్ళీ బయటకొచ్చేసింది. కాసేపు ఆ నిప్పు మండినట్టుగా మనకనిపించింది. దట్స్ ఇట్. మరణం అనేది ఎక్కడుంది? కేవలం ఆ దేహంలో ఉన్నంత సేపు మాత్రమే, ఓహో! ఇది నేను అని ఆ దేహంలో ఉన్నటువంటి ఆ ఆత్మ భావన, అహం అనేటువంటి ఆలోచనతో చేరి ఇది నాది, ఇది నేను, ఇది నా ఇల్లు, ఇది నా భార్య, వీళ్ళు నా పిల్లలు, ఇది నా సంపాదన, ఇది నా కారు, ఇది ప్రతీది ఇది నా అని అనుకుంటాం. దాన్ని ఆ ఇదిని మనం అది చేయాలి. అంటే త్వం. తత్ అనేదాన్ని చేయాలి. త్వం అనేదాన్ని తత్ అనే దాంట్లోకి చేస్తే అప్పుడు తత్వమసి అయిపోతాం. తత్ త్వం అసి. ఆ త్వం అనేది ఇది అని అనుకుంటే, ఆ ఇదిని కాస్త అది చేసేస్తే. అది అనేది సర్వనామం కదా! ఇది అంటే మనం దానికంటూ ఒక ఫిజికల్ షేప్ ఇచ్చేస్తున్నా నేను. దాన్ని అది అనేలాగా చేస్తే ఇదవుతుంది. అతస్త్వం వాసనాం రామ మిథ్యైవాహమితి స్థితాం త్యజ పక్షీశ్వరో వ్యోమ గమనోత్క ఇవాండకం. కావునరు రామ, శక్తి కలిగిన మీదట ఆకాశంలో ఎగరటానికై పక్షిపిల్ల గుడ్డుని వదిలి బయటికి వచ్చేసినట్లుగా మిథ్యారూపంలో ప్రకటితమైనటువంటి ఈ వాసనని నీవు రామ త్యజ, వదిలేసి కేవలం నీ ఆలోచన మాలో నుంచి దాన్ని వదిలేసేయాలి. నేను అనేటువంటి భావనని వదిలేసి, ఏషా హి మానసీ శక్తిరిష్టానిష్ట సుబంధిని అనయైన ముధా భ్రాంత్య స్వప్నవత్ పరికల్పన. ఈ మనశ్శక్తి ఇష్టానిష్ట వస్తువుల యందు రాగద్వేషాలు కలదై తద్వారా బంధనాల్లో తగులుకుంటోంది. భ్రాంతి చేతని అయ్యది స్వప్నము వలి నీ కల్పన అంతయును వ్యర్థముగా ఉనర్చినది. ఈ మనస్సే స్వప్నంలాగా. యాక్చువల్‌గా మనకి ఇప్పుడు ఇందాక చెప్పదలుచుకున్న విషయం ఇప్పుడు చెప్తాను. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ 2 వేరు వేరా? ఒకటేనా? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ. అంటే ఇప్పుడు మనం నేర్చుకుంటున్న దాన్ని బట్టి చూస్తే 2 ఒకటే అన్నట్టు అర్థం వస్తుంది. ఇది కూడా ఒక మనం అనుకుంటున్నాం ఇదంతా ఉంది అని, కానీ బట్ ఇది కూడా ఒక విధమైన ఈ జాగ్రత్త అనేది కూడా ఒక స్వప్నం లాంటిదే అని నే అర్థం వచ్చినట్టు ఇంతవరకు చెప్పారేమో అనిపిస్తుంది. సూపర్ అండి. అంటే మన లీలాపాఖ్యానం చదువుకున్నాం కదా, అప్పుడు ఆవిడకి చెప్పినప్పుడు అదంతా అలాగే ఉంటుంది కదా అని నాకు అనిపించింది. మరి మీరు మిగతా వాళ్ళే ఉంటారు. గంగాధర్ గారు, మురళి. ఆలోచనల సమాహారం నేను కూడా ఒక చోట ఏమో ఆగి కళ కళ కాదు స్వప్నం అని పిలుస్తున్నాం, ఒక చోట ఏమో జాగ్రత్త అని పిలుస్తున్నాం అనుకో. అంటే ఒక పూసలు తిరుగుతున్నాయి, పూసలు ఉన్నాయి ఒక హారంలో, ఒక పూస దగ్గర నుంచి ఇది కళ, ఇంకో పూస దగ్గరికి వచ్చేసరికి పొద్దునైంది, మెలకువైంది, జాగ్రత్త అయింది అని పిలుస్తున్నట్టున్నాం. ఇది మొత్తం అంతా ఒకే మనసు చేస్తున్న సృష్టి కాబట్టి నువ్వు దాన్ని మనం సపరేట్ చేసుకుంటున్నాం. అంటే మనం మాట్లాడుకునేప్పుడు సపరేట్ చేసుకున్నాం, కానీ యాక్చువల్ గా అవి సపరేట్ గా లేవనుకుంటా. జాగ్రత్త స్వప్నం. ఒక్క నిమిషం ఏం చేస్తున్నారండి?
సారీ అండి. యాహ్! యాహ్! సోమశేఖర్ గారు సారీ. క్వెషన్ అడిగారా? నేను ఇంకొక క్లాస్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో అవునా! ఓకే. ఓకే. సారీ యాహ్! అబౌట్ దట్. ఏం పర్వాలేదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం నేను చెప్పదలుచుకోలే. ఎందుకంటే ఈ 2 ఇది ఆహ్, ఇదేంటి ఈ 2 ఒకటే అని, లేకపోతే ఈ 2 వేరు వేరు అనో నేను చెప్పదలుచుకోలే. ఎందుకంటే నేను ఈ లాస్ట్ పార్ట్ ఒక లాస్ట్ 5-10 మినిట్స్ మాట క్లాస్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి వెళ్ళలేదు. నేను అవునా! ఓకే. ఓకే. సారీ సారీ అండి. సారీ. ఎక్కువ టైం తీసుకుంటున్నానయితే. లేదు. అది యాక్చువల్‌గా ఏదో కోర్స్ జాయిన్ అయ్యాను. వాళ్ళు ఒక క్లాస్ ఓకే. పెట్టారన్నమాట. సరే. ఓకే. సర్లేండి. అయితే ఆగుదాం ఇక్కడ మనం. అంటే మీరు ఇది మీరు 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 మనం ఆలోచించుకుందాం. జాగ్రత్త, స్వప్నము 2 ఒకటేనా? 2 వేరు వేరా? అనేది మనం ఆలోచించుకుందాం. ఎందుకంటే ఆహ్, రమణి గారు, మురళి మీరిద్దరు అన్నట్టు కూడా ఆహ్, స్వప్నంలో వచ్చేటువంటి ఆలోచనలు బయట మనకు ప్రత్యక్షంగా కలిగినప్పుడు అంటే బయట అంటే స్వప్నం అన్నప్పుడు ఏంటి? నేను ఒక అవస్థలో ఉన్నాను. ఆ అవస్థలో నాకంటూ కొన్ని ఆలోచనలు లేకపోతే అనుభూతులు కలుగుతున్నాయి. జాగ్రత్త అనేది మరొక అవస్థ అనుకుంటే, అక్కడ కూడా స్వప్నంలో కలిగినటువంటి అనుభూతులే కలుగుతాయి. అంతే కదా! ఇప్పుడు ఎక్కడైనా ఒకటే. అంటే ఏ అవస్థలోనున్నా కూడా నాకు కలిగేటువంటి ఆ అనుభూతులు అవన్నీ ఒకటే అయితే, ఇక దానికి జాగ్రత్తని, స్వప్నమని ఎక్కడొచ్చింది? ఎందుకంటే అద్వైతంలోకి వెళ్ళినప్పుడు ఎక్కడా కూడా 2 అనేవి లేవు. మొత్తం అంతా ఒక్కటే అని కదా చెప్పేది. అప్పుడు జాగ్రత్తే గాని, స్వప్నమే గాని, సుషుప్తే గాని, తురీయమే గాని రైట్. ఇలా ఈ 4 అవస్థలు గూడా ఎక్కడున్నాయి? అది ఒక్కసారి మరి ఎవరికి వాళ్ళు తర్కించుకుని దాన్ని ఎవరికి వాళ్ళు సమాధానం చెప్పాలి గానీ, దానికి ఇది నిర్దిష్టమైన సమాధానం మనం ఎవరిని చెప్పలేం. కాపోతే ఏంటంటే, నాకు చదువుతూ ఉండంగా అనిపించిందనమాట. అంటే, మరి అద్వైతం అనన్నప్పుడు, ఈ విషయంలో కూడా అద్వైతమే రావాలి కదా! ఎందుకంటే, ఇక్కడ ఇప్పుడు మనం చదువుతుంటే ఇక్కడ రాముల వారికి చెప్తున్నటువంటి ప్రశ్నలో కూడా అదే సమాధానంలో కూడా వశిష్ఠ మహర్షి అదే చెప్తున్నారు కదా! ఇదంతా కూడా మనఃకల్పితమే రామా! ఎక్కడా కూడా వేరే అయిన వస్తువు లేదు. భేద బుద్ధి అనేది లేనిది. అప్పుడు భేదబుద్ధి అనంగానే అప్పుడు నాకు జాగ్రత్త, స్వప్నం అనేటువంటి భేదం గూడా వచ్చేస్తుంది గదా! అసలు భేదబుద్ధి అనేది పరికల్పనే లేదు అని అన్నప్పుడు, ఇక జాగ్రత్త అంటే ఏంటి? స్వప్నం అంటే ఏంటి? నాకంటూ ఒక స్వప్నం కలిగితే నేను ఇంకోళ్ళ స్వప్నంలో ఉండుండొచ్చు గదా! కాపోతే నేనంటూ స్వప్నంలో ఉన్నప్పుడు, ఆ స్వప్నంలో నాకు కలుగుతున్నవన్నీ ఆ అవస్థలో జాగ్రత్త అవ్వచ్చు. కదా! సరే మనం ఇవాళ ఇక్కడ ఆగుదామండి. రేపు అంటే వచ్చే వారం కలిసినప్పుడు ఇంకా చిత్త మాహాత్మ్యం అని ఇంకొకటుంది. సరిగ్గా అది కూడా మనం పూర్తి చేసుకుంటే నేననుకోవటం పై వారానికి ఇక ఉత్పత్తి ప్రకరణం ఉంది గానీ, చాలా వరకు ఇంకా ఇలా ఇవే కాన్సెప్ట్స్‌తో ఉంటుంది. అందుకని ఇవాళకి ఆపి, ఆ పై నుంచి అంటే బహుశా ఏ భాద్రపదం నుంచో మళ్ళీ మనం అంటే ఇది శ్రావణ మాసం అయిపోతుంది కాబట్టి, ఈ భాద్రపదం నుంచి విల్ స్టార్ట్ స్థితి ప్రకరణం ప్రారంభిద్దాం. ఈ వచ్చే వారం గాని, ఆ పై వారం లోపల ఉత్పత్తి ప్రకరణం పూర్తి చేద్దాం. ఓకే అండి. అదే వచ్చే వారం మేము లాస్ వేగాస్ వెళ్తాం అనుకున్నాం గదా! మా ఓహ్! అమ్మాయి ఓకే. ఓకే. అది యాహ్! చూస్తాం. అంటే వీలవుతుందో లేదో మోస్ట్‌లీ అవ్వకపోవచ్చు. సరే అండి. ఎందుకంటే పిల్లలతో హడావిడిగా యాహ్! అదే ఓకేనా? సరే అలాగే. అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి.